హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా. నిన్న సుమన్ శెట్టి ప్రభంజనం ఎంత మందికి గూస్ బంప్స్ వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. సూపర్, అసలు చాలా బాగా ఆడారు అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ పేర్స్ సెలెక్ట్ చేసుకోమంటే రమ్య, సాయి ఒక టీము. ఇక్కడ మాధురి గారు హర్ట్ అయ్యారు. ఎందుకు అంటే రమ్య అండ్ మాధురి గారు క్లోజ్, అందుకని రమ్య మోసం చేశారు అని ఫీల్ అయ్యి బాధపడుతున్నారు. గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు, మాధురి గారు అండ్ ఆయిషా గారు టీమ్స్. టాస్క్ స్టార్ట్ అయింది. సుమన్ శెట్టి గారు అండ్ మాధురి గారు, ఆయిషా గారు లోపల పడుకున్నారు. వీళ్ళ ముగ్గురు వాళ్ళ దగ్గర ఒక టార్చ్ లైట్, వాకీ టాకీ ఉంది. అలాగే బయట వాళ్ళకి వాకీ టాకీలకి కీ వేసింది. అది ఓపెన్ చేసి లోపల పడుకున్న వాళ్ళ వాయిస్ సౌండ్స్ బట్టి ఆ వాకీ టాకీకి నెంబరింగ్ 1, 2, 3 అని వరుసగా పెట్టారు. వాయిస్ ని విని వాకీ టాకీస్ పట్టుకొని లోపల బాక్సులు ఉన్నాయి, బయట చిన్న బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్ రిలేటెడ్ గా కోడ్ ఉంది. వాటికి కీ లాక్స్ నెంబర్ కోడ్ ఉంది. ఆ కోడ్ ని కరెక్ట్ గా కొడితేనే లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. అలాగే కీ బయట చిన్న బాక్సులు పెట్టారు. వాటిలో ఆ బాక్స్ సంబంధించి కీ శవపేటిక లోపల ఉన్న వాళ్ళ బాక్స్ లోపల ఉంటాయి. అవి చూసి వాళ్ళు చెప్పాలి. వాకీ టాకీలోంచి నెంబర్ చెప్పి ఆ నెంబరు కీ లాక్ కరెక్ట్ గా కొడితే శవపేటికలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. ఇక్కడ అందరికంటే ఫస్ట్ ఆయిషా గారు వెళ్ళారు. ఆ శవపేటికలోంచి 2 టైప్స్ కొడతా అని మాధురి గారు క్లియర్ గా చెప్పారు. పడట్లేదు అంటారా. ఆవిడ ఆ శవపేట దగ్గరికి వెళ్ళారు. లాక్ టక్ టక్ మని ఓపెన్ చేశారు. కానీ అది కీ కోడ్ సరిగ్గా కొట్టలేదు. తర్వాత కనిపించట్లేదు అంటారు ఆయిషా గారు. అందరికంటే లాస్ట్ వచ్చారు గౌరవ్. వాకీ టాక్ లో ఏదేదో మాట్లాడుతున్నారు. లాస్ట్ కి అన్ని బాక్సులు ఓపెన్ చేసేసి కోడ్ కొట్టి లాక్ ఓపెన్ చేసేస్తారు. వెంటనే గెలిచేస్తారు. అసలు సూపర్, అసలు ఎక్కడో లెక్క కలిసి వచ్చింది అనుకున్నాను. ఇంకా లాస్ట్ సాయి, రమ్య ఉన్నారు. శవపేటికలోంచి రమ్య గారు, సాయి ఏదో ఒకటి చెప్పు అంటే ఇతను వెతుకుతూ ఉంటాడు కీ. తర్వాత కీ ఓపెన్ చేయగానే రమ్య గారు పద పద మనమే ఫస్టా అంటారు. అందరూ వెళ్ళిపోయారు. మనమే లాస్ట్ అంటే అవునా సరే అంటది. సుమన్ శెట్టి గారు గెలిచినప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి. అబ్బో సూపర్, అసలు ఫుల్ హ్యాపీ. ఆయిషా గారు బయటకు వచ్చేసి తనని తాను కొట్టేసుకొని ఏడ్చేసి టాస్క్ ఇంపార్టెంట్ కాదు అన్నారు. అసలు తనుజ ఏడుస్తుంది, అలుగుతుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నారు. మరి మీరు చేసేది ఏంటి? మరి మేడం రూల్స్ పెడతారు అంతే, పాటించరా? ఫస్ట్ ఆయిషా గారే వెళ్ళారు. కనిపించట్లేదు అంటున్నారు. కానీ నాకేమనిపించింది, లాక్ కరెక్ట్ గా ఓపెన్ చేయలేదు, రాంగ్ పాస్వర్డ్ కొట్టారని నాకు అనిపించింది. తర్వాత మాధురి గారు కూడా ఏడ్చారు, టాస్క్ ఓడిపోయారు అని. సపోర్ట్ చేశాం కానీ తన కళ్ళ వల్ల ఓడిపోయింది అన్నారు. అందరూ ఓదార్చారు. కానీ ఇక్కడ కూడా మాధురి గారు చాలా బాగా ఆడారు. టాస్క్ అయిపోయాక సుమన్ శెట్టి గారు వస్తున్నారు. ఫస్ట్ లో ఈయన గేమ్ ఆడతారా అనుకున్నా, కానీ గేమ్స్ వస్తే మాత్రం తన 100కి 1000% ఎఫర్ట్ పెడుతున్నారు. కెప్టెన్ అయ్యాక అందరూ ప్రమాణం చేస్తారు. దానికి అందరూ వెనకతలు కోరస్ అతన్ని ఎత్తుకొని ఊరేగించడం అయినా ప్రమాణం చేస్తారు. సుమన్ అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని. సూపర్ ఎలివేషన్, చాలా బాగా ఆడారు. సూపర్ అంటే సూపర్. అసలు ఇద్దరు కెప్టెన్స్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు. నిఖిల్ కి పవర్ ఉంది, ఒక కెప్టెన్ తో నువ్వు ఆడవచ్చు అని బిగ్ బాస్ చెప్తారు. ఒకవేళ నువ్వు గెలిస్తే వాళ్ళ ప్లేస్ లో నువ్వు కెప్టెన్ అవుతావు, అయితే వాళ్ళు తప్పుకుంటారు అంటారు. ఎవరిని ఛాలెంజ్ చేస్తావు అంటే గౌరవ్ అంటారు. ఓకే. తర్వాత నైట్ కామెడీ చేస్తారు. గౌరవ్ వాకీ టాకీ గురించి ఎలా మాట్లాడారు అని. సుమన్ శెట్టి గారు వాకీ టాకీ లో గౌరవ్ అంటే హా బోలోజీ అని ఒకసారి అని మాట్లాడి పక్కన పడేస్తారు అని కామెడీ ఇమాన్యువల్ గారు చేశారు. గౌరవ్ గారిని అంటారు, కెప్టెన్సీ రూమ్ లో పడుకుంటావు కదా, నిందనుకొని నొక్కేసావు కనుక ఆయన పిల్లోలాగే ఉంటారు అని చాలా ఫన్నీగా చేశారు. బాగుంది. తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. ఇద్దరే చాలా బాగా ఆడారు. సూపర్. టాస్క్ ఏంటంటే 2 కర్రల మీద నుంచోవాలి, చేతులతో ఇలా శాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. సంచాలక్ గా తనుజ గారిని పెట్టారు. బజర్ కొట్టినప్పుడు ఒకరు వచ్చి శాండ్ బ్యాగ్స్ ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి వేయాలి. ఫస్ట్ సాయి ఒకటి గౌరవ్ వేశారు. నథింగ్ టు వరీ, యు ఆర్ బెస్ట్ అంటారేంటి వేసేసిన తర్వాత. నెక్స్ట్ దివ్య గారిని 2 శాండ్ బ్యాగ్స్ పెట్టమంటే నిఖిల్ కి వేశారు, ఒక సైడే వేశారు. ఇమాన్యువల్ గౌరవ్ వేసి సారీ అంటారు. నెక్స్ట్ ఆయిషా నిఖిల్ కి 2 వేసింది. లెగ్స్ ని సెకండ్ పొజిషన్ కి మార్చమన్నారు బిగ్ బాస్. నెక్స్ట్ కళ్యాణ్ నిఖిల్ కి వేశారు. అప్పటికే వెయిట్ ఎక్కువైపోయింది. గౌరవ్ గెలిచారు. సూపర్ అనిపించింది. ఇక్కడ ఈ కెప్టెన్సీ ఎలా చేస్తారో చూడాలి. ఎందుకు అంటే ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం, మరి ఎలా ఉంటుందో అని. కానీ ఇక్కడ కెప్టెన్సీగా ఇక్కడ
ఇద్దరు కెప్టెన్లు కూడా ఆయిషాకి బెడ్ లేదని ముగ్గురు అమ్మాయిలు కెప్టెన్సీ రూమ్ లో పడుకోమని వీళ్ళు బయట పడుకుంటామని చెప్పారు. సూపర్ అనిపించింది. అదైతే సబ్స్క్రైబ్ చేసేయండి, చేసేస్తారుగా.